మామిడి రైతులకు దీపావళి పండుగ ఆనందం కూడా లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. సొంత జిల్లా రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారు. కిలో మామిడిపై ప్రభుత్వం ఇస్తామని చెప్పినా ₹4 సబ్సిడీ అందరికీ అందించలేదు. మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి కిలోకు ₹8 ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ₹1 కూడా చెల్లించలేదు. సుమారు 400 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో దీపావళి పండుగ ఆనందం లేకుండా పోతోందని వాపోతున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఈసారి సీజన్లో భారీ నష్టాలు చవిచూశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి 30 నుంచి ₹32 పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్గా మారాయి. పంట దిగుబడి ఎక్కువగా ఉండడంతో కిలో ₹5కు మించి కొనుగోలు చేయలేమని చేతులెత్తేశారు. దిక్కుతోచని మామిడి రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. గిట్టుబాటు రాకపోవడంతో మామిడి తోటలను స్వచ్ఛందంగా తొలగించారు. మరికొందరు కోసిన పంటను రోడ్ల పక్కన పడేసి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం రైతులకు మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. జ్యూస్ ఫ్యాక్టరీలు కిలోకు ₹8 చొప్పున ఇచ్చేలా ఒప్పించింది. జ్యూస్ ఫ్యాక్టరీలు ఇచ్చే ₹8కు ₹4 సబ్సిడీ అదనంగా చేర్చి కిలోకు ₹12 చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 20,000 మందికి పైగా మామిడి రైతులు 4.5 లక్షల టన్నులు తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. కానీ ఇప్పటి వరకు వాటికి సంబంధించిన డబ్బులు మాత్రం రైతులకు ఇవ్వలేదు. అడిగితే రేపు మాపు అంటూ దాటవేస్తూ వస్తున్నాయి. మామిడి రైతులకు ఫ్యాక్టరీకి తోలిన డబ్బులు ఇంతవరకు వచ్చే ఫ్యాక్టరీ యజమానులు ఇవ్వలేదు. ఫ్యాక్టరీ యజమానులు ₹8 రేటు ప్రకారం ఇస్తామని చెప్పారు మామిడి రైతులకి. అలాగే వాళ్ళు ఇంతవరకు ₹8 కదా ₹2, ₹3 అని కూడా ఇంతవరకు ఎవరి రైతుకు డబ్బులు చెల్లించడం లేదు. కాబట్టి ఫస్ట్ ఆ ₹8 చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ ₹8 ఫ్యాక్టరీ వాళ్ళని ముక్కు పిండి వసూలు చేసి రైతులకు ఇస్తే చాలా మంచి జరుగుతుంది అనేసి రైతులందరూ కూడా బాగుంటుందనేసి మనం చేసుకుంటాం. అటు ప్రభుత్వం ప్రకటించిన కిలోకు ₹4 సబ్సిడీ కూడా అందరికీ ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ రైతులంతా వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని లోడ్లకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మరికొన్నింటికి పెండింగ్లో పెట్టిందని చెప్తున్నారు. పంట డబ్బు చేతికి రాకపోవడంతో దీపావళి పండుగ ఆనందం కూడా లేకపోయిందని వాపోతున్నారు రైతులు. మామిడి సబ్సిడీ మామిడి గవర్నమెంట్ ఇచ్చినా కానీ పూర్తిగా ఇవ్వకుండా నాకు ఒక లోడ్ నిలిచిపోయింది. ఏమంటే లిస్టులో ఉన్నా కానీ ఆ లోడుకు రాలేదు. వాళ్ళకి అడిగితే ఇంకా 2 రోజులు చూడండి వస్తుంది అంటూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి ఇప్పుడు 5 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు రాలేదు నాకు అకౌంట్కి. జైన్ ఫ్యాక్టరీకి పంపించినాము, గుజ్జు పరిశ్రమ 3 లోడ్లు పంపించినాము. ఇంతవరకు వాళ్ళు డబ్బులు అడిగినా కానీ ఏం రెస్పాన్స్ లేదు. 6 నెలల తర్వాత ఇస్తాము, జనవరి తర్వాత ఇస్తామంటారు. మేము అన్ని ఖర్చులు పెట్టేసి ఏమి పండుగలకు కూడా ఏమి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం. రైతులకు రావాల్సిన సబ్సిడీ ₹4 గవర్నమెంట్ అయితే వేసిందే కానీ మా గ్రామంలో చాలామందికి 4 లోడ్లు తోలితే 1 లోడు 2 లోడ్లు నిలిచిపోవడము, కొంతమందికి 1 కూడా రాకుండా పోవడము అట్లా జరిగింది. 20-25 లోడ్ల దాకా డబ్బులు రాలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన ₹8 ఇస్తామన్నారు. వాళ్ళు ఆ పొద్దు ₹4, ₹5, ₹6 అని చెప్పారు. గవర్నమెంట్ అయితే ₹8 తీపిస్తామని వాళ్ళ దగ్గర. కానీ ఇప్పటిదాకా ఎవరికి రాలేదు ఫ్యాక్టరీల దగ్గర నుంచి. ఈ పండుగ కూడా హ్యాపీగా చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తాన్ని వెంటనే ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన 370 కోట్లు త్వరగా తమ ఖాతాల్లో జమ చేసేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.